3 రోజుల నుంచి చలి తీవ్రత ఎక్కువయింది. చాలా ఇబ్బంది పడుతున్నారు మా పిల్లలు. సో, అది రేకుల నుంచి అలా కారుతున్న డ్రాప్స్ చూపించాను మీకు. సెకండ్ ఇంట్లోనే ఇలా కుంపటి పెట్టి వీడియో చేసుకుంటున్నాం అనమాట. మా ప్రేమ చాలా బాగా కప్పుకుంటున్నాడు. తర్వాత మేము సుంపుటంకి వెళ్తున్నాము, నేను మా మామ. ప్రవీణ్ ఆటోలో అక్కడికి వస్తున్న సంఘస్థులు వాటిని మాకు ఇచ్చారు. ఇక్కడ సంపుటను కూడక ఇంకొకరు వాటిని మాకు ఇచ్చారు. సో, దాన్ని తీసుకుంటున్నాడు మా మామ. మొత్తానికి 3 వచ్చాయన్నమాట. వాటిని అమ్మితే తక్కువ వస్తుందేమో అనుకున్నాను నేను. ఎందుకంటే వెయిట్ తక్కువ ఉంటాయి అనుకున్నాను కదా. కిలో ఇక్కడ వచ్చేసి 71 రూపాయలు నడుస్తుంది. కానీ మేము వెళ్ళినటువంటి ప్లేస్లో అయితే వాళ్ళు 65 రూపీస్కి తీసుకున్నారు. 1 కిలో కట్ చేసి 45 కిలోలకే మాకు అమౌంట్ వారు ఇచ్చారు. మొత్తానికి మేము ఇంటికి వచ్చేసాము అని సూచన. అంత దగ్గర పెడితే పేర్లు కనపచ్చాయి అనుకునే, వీడియో కనపడదు. దూరం పో, నేను కనపచ్చా అందంగా. నేను ఇప్పుడు దాకా పేర్లు చూసినాను మా భార్యకు. నేను చూసినా కానీ కనపడలేదని చెప్పి వాళ్ళ కూతురుతో తీపించుకుంటుంది. నాకు ఎంత కోపం ఉంటుంది చూడండి. చూసినావా, తల్లి ఓవర్ యాక్షన్, పిల్ల యాక్షన్. వాళ్ళ అవ్వ చూడండి ఫ్రెండ్స్. ఇంకా నేనే ఇంకా తినిపించాను ప్రపంచంలో. వాళ్ళ అమ్మ వాళ్ళ ఆయన కూడా తినిపోయారు. నేను లేకపోతే ప్రేమ లేదన్నట్టుగా ఫీలింగ్ అనమాట. చూడండి ఎంత 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 పెద్ద గుంతలు పెడుతుంది చూడండి. ఎంతకైనా ఫ్రెండ్స్ ఇంతే ఫ్రెండ్స్ అందరూ. ఈ పక్కన ఈ రోడ్ల మీద తింటారు ఫ్రెండ్స్. ఇక్కడ మనకెళ్ళి ఇట్ట కాదు ఫ్రెండ్స్. ఇళ్ళల్లో నిమ్మలంగా కూర్చొని తింటారు. బయట వాళ్ళు కూడా కాదు. అయ్యో పేన వేసేసినారు. ఎవరా తనేది కొట్టినది? కొట్టు ఏంది? కొట్టు కొట్టింది. ఇంకా జాలే, ఎప్పుడు మనిషిని తక్కువ అంచనా వేసేది. సూపర్, అంతేలే, ట్రై చేయి. బా సూపర్ రా ప్రేమ. ఏం కూర? టమాటా కూర కాదు, అవి రొయ్యలు. అవునా?
అవునా? రొయ్యలు అంటే తెలుసు. రొయ్యలు అంటే ఏందో తెలుసా నీకు? రొయ్యలు అంటే ఏందో తెలుసా నీకు? చేపలు. చేపల్లో ఒక రకం. సర్లే.